జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ విధానం ఏంటో తెలిసిపోయిందన్నారు. టీడీపీ జనసేనలకు ఒక విధానం లేదని, అలాగే స్పష్టత లేదని విమర్శించారు ఆయన. చంద్రబాబు పవన్లు ఏం చెప్పి ఓట్లు అడుగుతారని విజయనగరంలో ప్రశ్నించారు. టీడీపీ జనసేన నేతలు అమిత్ షాను కలిసినా, అమితాబ్ బచ్చన్ ను కలిసినా తమకేం సంబంధం లేదని, నష్టం కూడా లేదని తెలియజేశారు. వైసీపీ తరపున ఎవరు పోటీ చేస్తారో చాలా క్లారిటీ ఉందని, ప్రత్యర్థి పార్టీలో ఆ స్పష్టత లేదని చురకలేశారు బొత్స. చూసి అవి మీరు ఆశీర్దిస్తే నాకు ఓటు ఇవ్వండి, నన్ను గెలిపించండి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు? గత చేసిన మోసాన్ని చూసి ఓటేయమంటారా? గత చేసిన దగాన్ని చూసి ఓటేయమంటారా? లేకపోతే అంతకుముందు చేసిన పాపాలను చూసి ఓటేయమంటారా? దోపిడీని చూసి ఓటేయమంటారా? లేదా జన్మభూమి కమిటీని చూసి ఓటేయమంటారా? దేని చూసి ఓటేయమంటారు? సో కాబట్టి అవి అయితే 24 సీట్ల గురించి అంటారా? అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో, ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడితో పార్టీ